మరి తెలియజేస్తూ మన అది నవంబర్లో అనుకుంటున్నాం. ఒక 2 నెలల తర్వాత ఫైనల్ ప్రూఫ్ ఇచ్చినాక 2 నెలలు ఉంటుంది. ఆ 2 నెలల కాలంలో మరి ఇంతలోపు మనం యథావిధిగా ప్రతి సంవత్సరం దసరా మేళ కార్యక్రమం 22 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జింకల్ పార్క్లో 23వ పద్మశాల దసరా మేళ కార్యక్రమం వాళ్ళ భోజన ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనికి మీరందరూ సహకరించి మన పద్మశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలందరినీ ఏకం చేయడానికి అందరూ విధిగా సంఘటితంగా మనం ఉన్నామనే ఆలోచనతో పెద్ద ఎత్తున పద్మశాలలు ఈ ప్రాంతంలో ఉంటుందని చెప్పి మరి 23 సంవత్సరాల నుండి మనం తెలియజేస్తున్నాము. మరి రేపు కూడా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే కార్యక్రమం ఈ 2 కార్యక్రమాలు మీరందరూ మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి సక్సెస్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ సభ మహిళలందరూ కూర్చున్నప్పుడు నిండుగా కనపడతారు, చాలా ఆనందంగా కనపడతారు. ఎక్కడ నారీ పూజతి ప్రమాణిత తత్వ దేవత అని అంటారు. అంటే ఎక్కడ స్త్రీలను పూజిస్తాము లేదా గౌరవిస్తాము అక్కడ దేవతలు నివాసం ఉంటారు. ఇది నేను చెప్పింది కాదు, వేదం చెప్పినటువంటి అంత శక్తివంతులైనటువంటి ఈ మనం ఏదో నారీ శక్తిని ఉపయోగించుకోగలేకపోవడం అనేది ఎవరికి కూడా అది సమంజసం కాదు. అంటే ఈ 21వ శతాబ్దంలో నారీ శక్తి అద్భుతంగా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత నిజంగా నారీ శక్తి ప్రతిభ అమోఘమైంది. ఎక్కడ టీవీ పెట్టి ఉన్న పాకిస్తాన్లో యుద్ధం చేస్తే 2 మహిళా మనులు విమానం నడిచి మొత్తం బాంబులు వేసి వాళ్ళని భయపెట్టి సరెండర్ చేసింది. కాబట్టి ఈరోజు ఎల్బీ నగర్ సంఘం ఏం చేసినారో గొప్ప కార్యక్రమం చేసేది నేను గమనించినంత వరకు కూడా నిజమైన పద్మశాలి సంఘం ఇలా ఉంటే బాగుంటుంది ఆలోచనగా నిలబడుతున్న సంఘాన్ని మనస్ఫూర్తిగా గౌరవించడం కాదు, అభినందిస్తున్నాను. గణేష్ వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ స్పీడ్ అనుకుంది. ప్రత్యేకంగా ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు మీటింగ్లో 21 అడుగులు ఉండాలా అని అంటే ఏమని 21 అడుగులు చిన్నదా అంటే సాధ్యమే. దాని స్థలం కూడా వెతికారు. 1,20,00,000 ఖర్చు అంచనా. ఈరోజు అది 1,50,00,000 1,70,00,000 అంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారంటే పద్మశాలి శక్తి ఎంత గొప్పదై ఉన్నారు. అందులో ఎల్బీ నగర్ శక్తి ఆశిస్తే ఎంత ఇంపార్టెంట్ అవుతుంది. ఈరోజు మన మహిళా అధ్యక్షులందరూ కూడా ఖండం పెట్టి మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు, గౌరవించారని చెప్పారు. ఎస్, ఇందాక అడిగాను, హైదరాబాద్లో 30 సర్కిల్స్ ఇలాంటి ఎల్బీ నగర్ సర్కిల్స్. మిమ్మల్ని చూసి ఈ మిగతా 30 సర్కిల్స్ కూడా ఇదే ఆచారం ఉండవచ్చు. ఇది ఒకటే కాదు, మళ్ళీ సంవత్సరం వరకల్లా రమాదేవి గారి నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా మిగతా 30 సర్కిల్స్ కూడా అనుకరించడము, లేకపోతే వాళ్ళు కూడా చేసి ఆచరించడము జరుగుతుంది. ఎక్కడో దగ్గర మొదలు కావాలి. కాబట్టి మీరు కార్యక్రమాలు చేయలేక కాదు, చేయడానికి ఒక అవకాశం కల్పించాలా. ఇది ఎల్బీ నగర్ అవకాశం కల్పించాలి. ఇక్కడ ఒక కార్యాలయం కూడా ఉంది ఎల్బీ నగర్కు. ఈ జనరల్గా పద్మశాలి సంఘాలకు సొంత బిల్డింగ్లు ఉండవు. వాళ్ళు సొంత బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం కూడా గొప్ప విజయం. అందులో మీకు అవకాశం ఉంది. ఇంకా మీరు తలుచుకుంటే ఇంకొక స్థలాన్ని కూడా సేకరించవచ్చు. ఎంతోమంది స్థలం ఉన్న వాళ్ళు పెద్ద షెడ్ అవసరం లేకుండా కూడా ఒక కాంపౌండ్లో కూడా మీరందరూ ప్రతి మాసం 12 మాసాలకు 12 ప్రోగ్రామ్స్ మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు చక్కగా కలుస్తారు. కలవడం అనేది ముఖ్యం. కలిసిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడినప్పుడు ఒక ఆలోచన ఉత్పన్నం అవుతుంది. అది ఆచరణ అవుతుంది. అసలు కలవగానే పోతే ఎవరింట్లో వాళ్ళే కూర్చుంటే అది ఎప్పటికీ కూడా ఏది సాగు. మీ అందరికీ అలవాటు కిట్టి పార్టీలు ఉన్నాయి. అందరికీ కిట్టి పార్టీ సభ్యురాలు లేకుండా ఎవరు ఉండలేదు. ప్రతి నెల కిట్టి పార్టీ ఉంటుంది.
అందులో ఎంత ఆనందం పొందుతారు. వాళ్ళతో కలిసినప్పుడు ఒకరోజు మిస్ అయిపోయినా నాకు ఇంటి పడుతుంది. కాబట్టి సమాజంలో కలవడం అనేది చాలా అవసరం. ఈరోజు మీ బిడ్డలు వాళ్ళే మీకు నేర్చుకుంటున్నారు. మనమే వీటిని ఎంత చేయాలి. పెద్ద పెద్ద విమానాలు నడపడం లేదు, కంపెనీలు నడుపుతున్నారు. కుల సంఘాలు నడపడం ఎంపీలో ఇక్కడ ఉద్యోగం. ఈ మధ్యకాలంలో ఇక్కడ వాసవి కాలనీలో కూడా వాళ్ళకి ఒక మహిళా విభాగం ఉంది. వీళ్ళ గృహకల్ప కార్యక్రమాలు, గృహకల్పన ఉన్న వంట కార్యక్రమాలతో చాలా ఆదాయం సంపాదిస్తున్నారు. చిన్న చిన్న మీరు టైం పాస్ మధ్యాహ్నం కూడా 2 గంటలకు తీసుకుంటారు. మీరు సంఘంలో ఆలోచన చేసినప్పుడు ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఎప్పటికీ ముఖ్య విషయాలు కాకుండా కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. పిల్లలు కంప్యూటర్లో నేర్చుకున్నప్పుడు ఎంతో ఆదాయం సంపాదిస్తున్నారు. ధైర్యం ఏర్పడుతూ ఉంది. సెల్ ఫోన్ ఎంత రాదనో కంప్యూటర్ కూడా అదే అవుతుంది. కాబట్టి మీరు సంఘ కార్యక్రమాన్ని సమిష్టిగా ఆలోచన చేసి ఆచరణలో పెట్టడం అనేది ఈరోజు ఉన్న మహిళా విభాగం యొక్క బాధ్యత. అది చేయగలుగుతారని మీ టీంను చూసినప్పుడు కూడా చాలా సెలెక్ట్ చేసుకుని గణేశ్వర టీం వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు. మంచి ఆలోచనలు చేశారు. అయితే ఏ ఫలితం వస్తుంది దీన్ని ఇందాక వ్యక్తులు అన్నట్టుగా 23 సంవత్సరాలు దసరా వేళ చేశారు. ఏమొచ్చింది? మనం దసరా చేయబట్టి 8,000 సంవత్సరాలు ఏమొచ్చిందని ఏం చెప్తాం? దీపావళి చేయబట్టి 8,000 సంవత్సరాలు. ఒక దీపావళి జరుపుకోకుండా ఉండమంటే మన ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం జరిపితే ఈసారి పండగ లేదండి మనకన్నా. మీరు కూడా దసరా వేళ చేయకపోతే అదో పెద్ద నేరం అయింది, పెద్ద నేరం అయింది. హైదరాబాద్లో 15 ఆగస్టు అక్కడ ఒకటి చేస్తారు, హైదరాబాద్లో ఇక్కడ నరేంద్ర గార్డెన్లో ఆయన ఒకటి చేస్తారు. వాటికి భిన్నంగా దసరా మేళ ఎల్బీనగర్లో జరిగేది చాలా అద్భుతంగా జరుగుతుంది. పెద్ద సమీకరణ. ఈసారి మహిళా విభాగం కూడా మీకు జత అయింది కాబట్టి ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని ఇంకా విభిన్న రీతిలో సమీకరించడం, పార్టిసిపేట్ చేయడం, వాళ్ళందరినీ ఏకం చేయడం, ఐక్యత కోసం ఒక మైదానంలో మనం కలిసి ఈరోజు అలాగే చేస్తూ ఉన్నాం. దసరా ఎందుకు చేస్తున్నారు? అది మొత్తం దేశం మొత్తం పాకిపోయింది అలాగే. దానికి రాష్ట్రపతి కూడా ఆహ్వానిస్తున్నారు. రేపు మీ దసరా వేళకు ఇంకెవరెవరు వస్తారో, ముఖ్యమంత్రులు వచ్చిన వస్తారు, మంత్రులు వస్తున్నారు. కాబట్టి చెప్పలేము. మనం కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టిందో అది రూపొందుతుంది. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు మేము మాట్లాడకుండా అందరినీ మహిళల్ని మాట్లాడించలేని పోతే కానీ మీరందరూ మాట్లాడడానికి కూడా ఇంకా మాట్లాడాలన్నారు. మీ ఓల్డ్ ఏజ్ హోమ్ మనం ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చుకునేది కాదు, ఆచరణలోకి వెళ్ళాలి. చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఇంతమంది మహిళల్ని ఈ వేదిక దగ్గర తీసుకురావడం. మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రథమ సంవత్సర కార్యక్రమం వల్ల ఇక్కడే జరుగుతుంది. ఆ రోజు మీరు చేసిన 12 మాసాల కార్యక్రమాల ప్రగతి చూసి మిగతా 30 సర్కిల్స్ కూడా ఆచరణగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. అలా ప్రణాళిక చేయండి. ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. ఇల్లు మొత్తం నడిపేది మీరే కదా. ఇందాక ఎవరన్నారు మాట్లాడాలంటే భయం అవుతుంది. ఇంట్లో మాట్లాడేది మీరుగా మేము ఎవరు మాట్లాడుతున్నాం? మీరే మాట్లాడారు. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళగానే మేము మాట్లాడాలి. ఇది వాస్తవం కాదు. ఇంట్లో మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతుందని చెప్పి మనం చూడాలి. అక్కడ మైక్లో మాట్లాడడం అది ఒకటి పెద్ద పని ఏం కాదు. కాబట్టి కార్యాచరణ చేయడం కూడా మీరే చేస్తారు. మహిళలు ఏది మొదలు పెడతారో అదే మిగతా వాళ్ళు పాటిస్తారు. కాకపోతే మగవాళ్ళు మమ్మల్ని పడనీయరు, చేయనీయరు, ఇష్టంగా మాట్లాడుతారు. అంతవరకే కానీ జరిగేదంతా మొత్తం శ్రీకృష్ణుడు కూడా మహిళలే. ఆయన రాధమ్మనే లేకపోతే ఆయన ఉన్నటువంటి ఇష్ట లక్ష్మీదేవి వాళ్ళందరూ కూడా సేవలు చేస్తారు. అధ్యక్షులు పూర్ణ గణేశన్న గారికి, వేదిక మీదున్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పద్మశాలి కుల బాంధవులకు, అలాగే ఈరోజు ఎల్బీనగర్ మహిళా విభాగం ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఏ ఉద్యమమైనా, ఏ కుల సంఘమైనా మహిళలు ఉంటేనే దానికి పరిపూర్ణత వస్తుంది, నిండుదనం వస్తుంది. అలాంటి నిండుదనం కోసం ఈరోజు ఎల్బీనగర్ పద్మశాలి సంఘంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం, దానికి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఏ సమస్య నుంచైనా నాయకుడు అనేవాడు, నాయకురాలు అనేవాళ్ళు సమస్య నుంచి పుట్టారు. సమస్యని స్పందించడం ద్వారా
నాయకులుగా నిలబడతారు. మరి అలాంటి సమాజంలో రకరకాల రుగ్మతులు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యల పట్ల పద్మశాలి మహిళలు కూడా ముందుండి వాటి పట్ల స్పందించి వాటికి మీరందరూ కూడా నడుము బిగించాలని, అలాగే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం చాలా బలంగా నడుస్తుంది. నేను ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగా చాలా కుల సంఘాల కార్యక్రమాలకు వెళ్తుంటాను. పద్మశాలి సంఘం కూడా, స్పెషల్లీ పద్మశాలి మహిళలు కూడా బీసీ ఉద్యమంలో రాజ్యాధికారంలో భాగం కావడానికి వీరందరూ కూడా నడుము బిగించాలి, ముందుకు రావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎలాంటి ఉద్యమాలైనా, సమస్యలపైన ఇలా స్పందించిన చివరికి రాజ్యాధికారంలో, ప్రభుత్వంలో భాగం పంచుకుంటేనే ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఎవరైనా మనం నిలబెట్టుకుంటాం. ఇంతకుముందు శివర్ అన్నట్టు మేము ఊరికి ఏం ప్లాన్ చేయలేదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పగడ్బందీగా ప్లాన్ చేసామన్నాడు. నిజంగా సోదరునికి అభినందనలు. ఏ ప్లాన్ చేసినా, మనం ఏ ఉద్యమం చేసినా, ఏ సమస్య పట్ల స్పందించినా మన వర్గాన్ని మనం కాపాడుకుంటూనే రాజ్యాధికారంలో, ప్రభుత్వంలో భాగం పంచుకున్నప్పుడే మన వర్గానికి, కులానికి మనకు ఒక గుర్తింపు వస్తుంది. అలాంటి గుర్తింపులో మీరందరూ కూడా భాగం కావాలని, ఇలాంటి సైనికులను ఇక్కడ కూర్చొని గణేశన్న చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడు 365 రోజులు క్యాలెండర్లో కార్యక్రమాలు ఎప్పుడు ఫిల్ చేస్తూనే ఉంటాడు. ఒక కార్యక్రమం అయిపోగానే ఇంకో కార్యక్రమం మొదలుపెడుతుంటాడు. తెలంగాణ మొత్తానికి ఆదర్శంగా ఉండేటట్టు 21 అడుగుల ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహాన్ని తన నెత్తిమి తీసుకొని, బాధ్యత తీసుకొని తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా, ఆదర్శప్రాయంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. వాళ్ళ టీం కూడా నిజంగా పద్మశాలి సంఘం అన్ని డివిజన్లలోకి వెళ్ళా కూడా పద్మశాలి సంఘం సైనికులాగా పనిచేస్తారు, మిలిటరీ డిసిప్లిన్ లాగా పనిచేస్తారు, అద్భుతంగా పనిచేస్తారు. ఏ ఉద్యమ సంస్థలైనా, ఏ కుల సంఘాలైనా ఇలాంటి క్రమశిక్షణతో పనిచేసినప్పుడు అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ఈరోజు ప్రమాణ స్వీకారం తీసుకున్న మహిళలందరూ కూడా ఇదే విధంగా సైనికుల వలె వీరందరూ కూడా ఉద్యమాలలో, మన కుల సంఘాలకు సంబంధించిన సమస్యలలో కూడా పాల్పంచుకొని సమాజ శ్రేయస్సులో ఉండాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పద్మశాలి, జై పద్మశాలి. గౌరవ కాశీనాథ్ గారికి, అదేవిధంగా సుమన్ గారికి, పెద్దలు పెద్దలందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నారు. మహిళా విభాగం ప్రమాణ స్వీకారానికి చేసినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను సంఘం సభ్యులకు, అధ్యక్షుడు మన పుట్ట గణేశన్న గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఫస్ట్ టైం, మొదటిసారి చేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నేను మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతకుముందు మా సహోదరి చెప్పినట్టు నేను పద్మశాలిలో ఇంపాక్ట్గా అక్కడ ఉంటాము, ఎన్ని పనులు చేస్తాము అంటే అన్ని రిటైర్మెంట్ పనులు ఏర్పాటు చేసేది, కొన్ని సమాజ సేవ చేసే పనులు చేస్తాం. ఎట్లయితే ఏవో ఒక పనులు అయితే చేస్తున్నాము, సంఘానికి వస్తున్నాము, యాక్టివ్గా ఉంటాము, అదే పెద్ద విషయము. అట్లాగనే ఇక్కడ పద్మశాలి సంఘం మన వ్యక్తిగత సర్కిల్లో మీరందరూ బాధ్యతలు తీసుకున్నారు. మీ అందరికీ అభినందనలు, కంగ్రాచులేషన్స్. అట్లనే అక్కడ ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో ఇక్కడ కూడా మేము ఇంకా డబుల్ యాక్టివ్గా ఉండాలని అని చెప్పినట్టే నేను కూడా అదే మాట చెప్తున్నాను. నాకు అది కూడా మీరు పద్మశాలి సంఘం వెళ్ళినా కాబట్టి మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పడం కూడా చాలా బాగా అనిపించింది. మన అధ్యక్షుడు వారిని, వారి కార్యవర్గాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మహిళల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు చాలా మంచి విషయం ఇది. ఒక 3 years కింద మేము ఇక్కడ ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు కూడా లేడీస్ తక్కువ ఉన్నారు. వెళ్తున్న పద్మశాలి సంఘం అంటే చాలా స్ట్రాంగ్ సంఘం అని చెప్పి అంటున్నామే, కానీ ఎందుకు లేడీస్ పట్టుకొస్తున్నారని ఎప్పుడు ప్రతిసారి నేను మీతో అదే మాట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా అనిపించట్లేదు. మేము కూడా ఉన్నాము, మీకు ఏ విధంగా ఏ రకంగా మీకు హెల్ప్ కావాలన్నా మేము కోరుకుంటాము అని చెప్పడం ఒకటి. ఇంకొకటి ఇట్లా
అది తక్కువ మంది ఉన్నారు. పద్మశాలిలో నేను నారాయణ పద్మశాలిలో వెళ్ళినప్పుడు కూడా ఒక 5-6 మెంబర్స్ రావడం సర్టిఫికెట్ తెలిసిన విషయము. చాలా తక్కువ మంది ఉన్నాం. కానీ అప్పుడే ఎవరు రావడం లేదా నేనేం ఎప్పుడైనా చూడలేదు. మన అంటే పట్టుదల ఉంటే చాలు మనం చేయాలి అనుకుంటే చేయగలుగుతాము. అందరికంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు కూడా అందరికి ఎక్కువనే ఉన్నాయి. అవి చేసి చూపిస్తాము. కాబట్టి మంచిగా ఇక్కడ కూడా మంచి ఉమెన్కి స్ట్రాంగ్ చేయండి. అదేవిధంగా నేను తెలంగాణ మహిళా విభాగంలో అధ్యక్షురాలుగా 33 జిల్లాల నుంచి ఇప్పటికైతే నా కమిటీలో 160 మంది ఉన్నారు. ఒక 10 జిల్లాల నుంచో లేరు అనుకుంటాను. నేను ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి జిల్లా నుంచి నా ఉమెన్ ఇంట్లో ఉండాల్సిందే అని చెప్పి ఎక్కడ జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు వెళ్తున్నాను. అక్కడ మీరు కూడా మీ ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. మీ బాధ్యతగా మన కుల సంఘానికి మన కులం కోసము మీరు కూడా కొంచెం టైం ఇచ్చి ముందుకు వస్తే మన యూనిట్ అయితే వేరే అసలు. కాబట్టి ఇవాళ లేడీస్తో జెంట్స్ ఎంతమంది కూడా లేడీస్ కూడా అంతే ఉంటారు. మీరు చూస్తున్నారు మన పవన్ ఏ ప్రోగ్రామ్స్ అయినా లేడీస్ కూడా సరే ఉంటారు. వాళ్ళు అసలు మనమే ఉంటుంది లేడీస్. కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ చూడడానికి కూడా, చూడడానికి పనులు చేయడానికి కూడా. మనం అనుకుంటే చేయకుండా ఏ పనులను చేయగలుగుతాం అనేది నేను నమ్ముతాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపే ముందు చిన్న విషయం. ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే, రోజులు సీనియర్స్ ఉన్నారు. ఏళ్ళ తరబడి మన రావడానికి కానీ మన వర్ణిగా కానీ ఇంకా వార్తమ్మ కానీ క్రితం ఉన్నారు. అందరి పేరు రాలేదు. సో వీళ్ళందరూ చాలా వచ్చినప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని అందరికీ మనవి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి కొంతమంది వస్తున్నారు. నేను చాలా యాక్టివ్ ఉన్నది, నేను పనులు చేస్తున్నాను, నా పేరు రాలేదు ఈ మధ్యకాలం ఉంటున్నాను. సో అనుకోవటం మనం ఎంత తొందరగా అంటే వాళ్ళందరూ ఎన్నో చేస్తూనే ఈ పొజిషన్ వచ్చుంటారు. కాబట్టి పెద్దలు వాళ్ళు చెప్పింది మనం తెలిసినా కొంచెం వాళ్ళని అడిగి తెలుసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశంలో నేను అందరూ ఫాలో అవుతాను. అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ అందరికీ అభినందనలు. ఈరోజు ప్రమాణ స్వీకారం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే గణేషన్లో చెప్పారు 23 సంవత్సరాలది జరుగుతుందని. ఇది చాలా పెద్ద ఎత్తున బాగా జరగాలని మా అందరూ గ్రేటర్ హైదరాబాద్ ఉండే రాజు తెలంగాణ ఏదైతే అన్ని అఖిల భారత స్థాయిలో సక్సెస్ఫుల్గా ఇంటి దగ్గర ఒక బ్రాండ్ కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరగాలని వారికి ఆల్ ది బెస్ట్ చేస్తుందని సభాముఖంగా. ఇంకా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ మేము గ్రేటర్ హైదరాబాద్ నుండే కానీ తెలంగాణ నుండే కానీ మా నుంచి ఏ సలహాలు కావాలన్నా ఏ సహాయాలు కావాలన్నా మేము ముందుకు వస్తాము. అదేవిధంగా మేము చేసే కార్యక్రమాలకు మా సంఘాలు ఎట్లా సపోర్ట్ చేస్తున్నాయో మీరు కూడా వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేస్తారు ముందుకు వస్తే మనం గణేష్ అంటే అందరి సభ్యులకు విధానం ఏంటంటే మీరు కూడా వాళ్ళని ప్రోత్సహించండి. ఆర్థికంగా కూడా మీరు కొంచెం చేస్తే వాటి కొంచెం చేసి ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్ చేయడానికి బాగుంటుంది. మన సంఘం మనం వచ్చితే ఏదో ఒకటి మన చేతనైనా చేయాలి మన కమ్యూనిటీకి అన్న ఉద్దేశంతో మనం ఉంచుతాం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం అందరము ముందుకొచ్చి చేస్తేనే ఇక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా అందరం పనిచేస్తే తప్పకుండా మన సంఘం ఎందుకని వచ్చినామో ఆ కార్యక్రమాలన్నీ కంప్లీట్గా పూర్తి చేసుకోగలుగుతాము. ఇక్కడ కాకపోతే ఇంకొకరు వస్తూనే ఉంటారు. వాళ్ళకు మనం మార్గదర్శకులుగా నిలబడేట్టుగా కృషి చేయాలని వీళ్ళకు కూడా సలహాలు మీరేమిచ్చినా మేము స్వీకరిస్తాము. ఈ విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతమందికి చేసి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేశారు. చాలా కృతజ్ఞతలు. ఫార్మర్ ప్రెసిడెంట్స్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ సహకారాలు కూడా తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. సభ్యులందరికీ వేదిక పెద్దలందరికీ మహిళా విభాగం ప్రమాణ స్వీకారానికి మీరంతా ఎన్నికై ముందు వచ్చి మహిళలకు సేవ చేయడం కానీ అనేక ఓటర్కు ఈరోజు మన సభ్యుల ఓటర్కు ఎవరైతే నిలబడుతూ మన ప్రతిష్టాల నుంచి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఎదుగే విధంగా మనం ఆకారం చేసి వాళ్ళని ఎదుర్కొన్నట్టయితే మనము ప్రతిష్టాలు అందరూ కూడా గౌరవంగా ఉంటామని ఆశిస్తూ
అవకాశం ఇచ్చిన రమేష్ గారికి మహిళా కమిటీ ప్రమాణ స్వీకారానికి మరియు ఎల్బీనగర్ కర్మచారుల సంఘం దసరా మేళ భోజన ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు అందరికీ కూడా స్టేజ్ మీద కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఇప్పుడే మహిళా కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వారు మరి గతంలో అన్ని కమిటీల్లో పక్కన వారు ఒక కమిటీగా ఉండే మరి ఈసారి సపరేట్గా ఒక కార్యక్రమం తీసుకొని మా యొక్క శక్తిని చూపిస్తామని నిలుగుతున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి ఇప్పుడు రానున్న కాలంలో మన ఎల్బీనగర్ సంఘంకి మరి చాలా టాస్క్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్గా రెగ్యులర్ 2 సంవత్సరాలు జరుగుతున్న టాస్క్లో భాగంగా దసరా మేళ, మరి బాపూజీ గారి విగ్రహ ఏర్పాటు. ఎందుకంటే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మన యొక్క టార్గెట్ ప్లేస్ హైయెస్ట్ విగ్రహం మనం పెడుతున్నాం. ఆ విగ్రహానికి మరి ఎన్ని సమస్యలున్నా ఫైనాన్షియల్గా కానీ మరి వర్క్ విషయంలో కానీ పని విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుండి అదే విషయంలో ఈరోజు మహిళా కమిటీ కూడా వారి యొక్క తోడ్పాటు సహాయ సహకారంగా ఇవ్వాల్సిందిగా ఆ దశగా వారు కూడా ప్రయాణం చేయాల్సిందని నా యొక్క కోరిక. ఎందుకంటే మరి ఎల్బీనగర్కి ఒక చరిత్ర ఉంది. ఏ చిన్న కార్యక్రమం చేసినా పెద్ద చేస్తామని. ఈరోజు మరి తెలంగాణ ప్రాంతం అధ్యక్షుల వారికి ఒక మహిళా అధ్యక్షులు చూపిస్తే ఇలా ఉంది ప్రపంచం. మరి అఖిల భారత స్థాయిలో చూసింది యాద జరగకపోయేది. అంటే ఎందుకు స్ప్లిట్ చేయాల్సి వస్తుంది అంటే మా సార్ సరిపోతున్నారు చేయలేదు కాదు, కానీ అన్ని కార్యక్రమాలు పెద్ద చేస్తే కూడా పెద్ద కార్యక్రమాలు పెద్ద చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకొని మనది పెద్ద కార్యక్రమం మేళా కార్యక్రమమే. ఆ మేళా కార్యక్రమానికి ఈసారి టార్గెట్ చేసిన మహిళా కమిటీ వారు ఉత్సాహంగా ముందుకు వచ్చి వాళ్ళ కమిటీ తరఫు నుంచి ప్రత్యేక అభినందనలు చెప్పడమే కాకుండా వారు కూడా ఒక్కొక్క మెంబర్ని మరి మహిళా సోదరీమణులు ఏ ఇంట్లో ఉన్నారు లేడీస్ని అందరినీ కూడా ఇంటి ఎప్పుడు మగవాళ్ళు వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ని లేపాల్సిన బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా మేళా కంటే రాగలుగుతారు, డైలీ మీటింగ్ అందరూ రాలేదు, కానీ మేళాకి ఒక మగవాళ్ళే వస్తున్నారు. లేడీస్ని కూడా తీసుకొచ్చే బాధ్యతను ఈ మహిళా కమిటీ ప్రత్యేకంగా వారి ఫోన్ నెంబర్ సేకరించి ఈసారి ఆ దిశగా ప్రయాణం చేస్తే మరి మనకు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది నా యొక్క ఆలోచన. ఆ రకంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మరి ఫోన్ నెంబర్ క్యాలెండర్ కాకుండా మరి వాట్సాప్ గ్రూప్స్లలో కూడా మీ యొక్క కంపెనీ ఇప్పుడు రూపొందడం చేసినట్టు 160 మంది తెలంగాణ ఉంటే మా ఎల్బీనగర్లో 200 మందిని ఒక వారం రోజుల్లో చూపించాల్సిన అవసరం ఉన్నది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఎల్బీనగర్లో 30-35 వేల జనాభా మన పట్టణశాలలో ఉన్నారు. మరి ఎందుకు 35,000 మందిలో లేడీస్ రన్ చేసిన 15,000 మంది, 15,000 మంది 10% చేసిన 15,000 మంది చేయొచ్చు. ఎందుకు ఇంటింటికి పోయి మనం గ్యాదర్ చేయలేము? మా మొదటి నుంచి చాలా రోజులు మొదటి చెప్తున్నాను, గ్యాదరింగ్ చేయడం ఇంపార్టెంట్, డేటా కలెక్ట్ చేయడం ఇంపార్టెంట్, మెంబర్షిప్ చేయడం ఇంపార్టెంట్. ఈసారి మహిళా కమిటీ మేము ముందున్నామని చెప్తూ ఆ రకంగా ప్రతి ఒక్క డేటా సేకరించే బాధ్యత తీసుకుంటే అందరూ కూడా మీ వెనకాల నడుస్తూ మీకు అనుగుణంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇవ్వడం ధన్యవాదాలతో ముగిస్తాము. థ్యాంక్ యూ. పద్మశాలి సంఘం తరఫున మరియు తెలంగాణ పద్మశాలి సంఘం తరఫున వేదిక మీద కూర్చున్న పెద్దలకి, ముందున్న పెద్దలకి పేరు పేరు నమస్కారాలు, పాదాభివందనాలు. అలా మేము ఎల్బీనగర్ దసరా మేళా చేసుకుంటూ 23 సంవత్సరాలు గడిచింది. ఇక్కడనే ఎందుకు ఓల్డేజ్ పెట్టాలంటే మీ పెద్దలందరూ, మీ పెద్ద మనుషుల ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లవేళ మా ఎల్బీనగర్ మీద ఉండాలి, ఉంటాయి. ఇక్కడే మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మీ అందరికీ ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నా. అమ్మలందరూ మీ అందరి ఆశీర్వాదం ఎల్లవేళగా మా ఎల్బీనగర్ మీద ఉండాలి. అందుకే నేను ఏ కార్యక్రమం చూస్తున్నా ఇక్కడ చేస్తాం, మీతో పాటు కలిసి నేను ప్రోగ్రామ్ చేయాలనుకుంటాను. ఇకపోతే నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలమ్మా. ఎల్బీనగర్ ఒక బ్రాండ్, ఆ బ్రాండ్కి అలా నా పవర్ పోయింది. మేము ఎప్పుడు ఎల్బీనగర్ స్టార్ట్ చేసినప్పుడు, ఎల్బీనగర్ పద్మశాలి సంఘం స్టార్ట్ చేసినప్పుడు నరేంద్ర ప్రసాద్ గారు చెప్పిన విధంగా, బాపూజీ గారు చెప్పిన విధంగా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళు చెప్పిన విధానం ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటూ, ఎగ్జాంపుల్ నాకు బాపూజీ గారు చెప్పేది, మన కళ్ళకు తప్పు జరిగితే తప్పు ఆడకపోవడం కూడా పెద్ద తప్పు అనేది. ఎప్పుడైనా ప్రశ్నించే తనం నేర్చుకోవాలా.
ఏది జరిగినా ప్రశ్నించాలా. అది ఎవరైనా సరే ఎవరైనా తినేది లేదు, ప్రశ్నించటంలే సమాజంలో పైకి వస్తారని చెప్పేది బాపూజీ గారు చెప్పిన ఆ విధానం తీసుకుంటూ మా రాజకీయ గారు చెప్పేది ఇప్పుడు ఏ సమస్య వచ్చినా 10 మంది ఉన్నప్పుడు చర్చించి ఏకాభిప్రాయం వచ్చేంత వరకు దాన్ని అందనే చేసి ఏకాభిప్రాయం వచ్చినాకనే డెసిజన్ తీసుకోమన్నారు. అదే విధంగా ఈసారి మేము మహిళా కమిటీని నెల వరకు నెల 15 రోజులు ఆపి మా గణేశ్వర ఆధ్వర్యంలో ఒక కమిటీ చేసి ఇవాళ కమిటీ చేసి తెలంగాణ మహిళా పురుషులు మేడం మా ఎంపీ గారు కోరుకున్నారు. అంటే జస్ట్ లైక్ డిఫరెన్స్ మీ తెలంగాణ ఏ ప్రోగ్రామ్ చేసినా మా మహిళలు మీతో పాటు కలుపుకుంటూ రాష్ట్రానికే అంటే పని రాసేస్తాం అన్నమాట. అంటే డిసిప్లిన్ ఉంటాము, అరుస్తుంటాము, దయచేసి సంఘంగా భావించదు. మా దగ్గర ఉన్న వాళ్ళంతా పనిమంతులు సిస్టమేటిక్ గా చేయాలనుకుంటారు, పనిచేసుకోవడానికి ఎప్పుడైనా రాలేసుకుంటారు. మనం ఎప్పుడు అనేలా భావించదు. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైనా సరే మనం శ్రేణాధిపతులు అనుకొని యుద్ధ పేరుకి ఎట్లయితే పోతామో అదేవిధంగా సమాజంలో పనిచేసుకుంటూ ముందుకు పోవాలనుకుంటూ ఇంకొకటి మా దసరా మేళానికి మేము ఎప్పుడు అయినా ఒక టీం తీసుకుంటాం. ఒక టీం తీసుకొని సమాజంలో మనల్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్క దసరా మేళ దినదినాన్ని ఇదిగా చేసుకుంటూ పెంచుకుంటూ అంతకుముందు మేము జిల్లాలో ఉన్న అన్ని అధ్యక్షులు ఇచ్చినామన్నా, తర్వాత హైదరాబాద్ ఉన్న అధ్యక్షులు ఇచ్చినాం. మొన్నసారి 2 గ్రూపులు అయినాయి, తెలంగాణలో 2 గ్రూపులు అయినాయి. ఒకటే గ్రూప్ ఉందని నినాదం తీసుకురావాలనుకుంటూ మా గణేశ ఆధ్వర్యంలో అఖిల భారతానికి అనుబంధంగా ఉన్న తెలంగాణ పద్మశాలి సంఘం మరియు ఎల్బీనగర్ సర్కిల్ పద్మశాలి సంఘం అని దసరా చేస్తామన్నా. ఒకటే కాదు తీసుకుపోవాలని ఈసారి మా గణేశతో మేము చర్చించి గణేశ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పద్మశాలి సంఘాలన్నీ చైన్ సిస్టమ్ చేయాలా, వాళ్ళందరినీ ఒకదాటి మీద తీసుకురావాలా, ఒక వేదిక మీద తీసుకురావాలని ఈసారి మేము ఆ టీం తీసుకున్నామన్నా. ఎందుకంటే వచ్చేది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఈసారి బీసీలకి ఎక్కువ సీట్లు ఉన్నాయి, అందులో మహిళలకు ఎక్కువ సీట్లు ఉన్నాయి. నేను ఏం ఒకటే సపరేట్ గా చెప్పలేదన్నా, చాలా స్ట్రాటజీగా ప్లే చేసినాం. ఎల్బీ నగర్ లో మహిళా కమిటీ ఏర్పడదంటే రేపు ఇక్కడ నుంచి 2-3 కార్పొరేటర్లు కండక్ట్ చేస్తారు. వాటిని గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా హైదరాబాద్ మీద ఉందమ్మా, తెలంగాణ మీద ఉంది. మీ అందరినీ పిలిచినమంటే రేపు పొద్దున మా ఎలక్షన్లకు రావాలి, మీరు మాకు పని చేయాలి, మా వాళ్ళని గెలిపించాలి. అవునా కదా? ఒకసారి అందరూ గట్టిగా ధైర్యంగా టెన్షన్గానే ఉంది పెద్దవాళ్ళ ముందర. గణేష్ అన్న చాలా థ్యాంక్స్ అన్న, నాకు ఈ బాధ్యతలు ఒప్పచెప్పినందుకు. ఈ బాధ్యతలు దగ్గర పెట్టుకో, ఈ బాధ్యతలు ఒప్పచెప్పినందుకు నాకు నిర్ణయించి తప్పకుండా నా చాతనైనంత కంపల్సరీ మహిళలందరినీ ఒక్క దాటిలో తీసుకొని వచ్చి ఇంతమంది మహిళలలో చెప్తున్నా ప్రతి ఒక్క మీటింగ్కి పిలిచి ఎల్బీ నగర్ సర్కిల్ అంటే మహిళలు అంటే ఏంది ఫస్ట్ టైం మహిళా ప్రమాణ స్వీకారం చేసినాం కాబట్టి అంతమందిని మళ్ళీ తీసుకొని ఏ ప్రోగ్రామ్ అయినా సరే తీసుకొని ప్రోగ్రామ్ చేస్తాను ఈ ప్రమాణ స్వీకారంగా అని చెప్తున్నా. అంతే విధంగా నాతోటి మహిళలు కూడా నాతోటి సహకరించాలని కార్యక్రమానికి చేసి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, కుల బాంధవులకు, మహిళా సోదరి మనందరికీ నా యొక్క శుభాభివందనాలు. నేను పేదాల సుజాత, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు నాకు అదనంగా ఎల్బీ నగర్ పద్మశాలి మహిళా కమిటీలో జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మన ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి మహిళా కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నేను ఏమి ఆశించకుండా ఈ గురుతర బాధ్యత అప్పగించినందుకు నేను కృతజ్ఞతగా ఉండి నా బాధ్యతను నా కర్తవ్యంగా భావించి నా సహాయ సహకారాలు అందిస్తాను. మన శ్రవణ్ గారు ఎప్పుడు చెప్తున్నప్పుడు మన ఎల్బీ నగర్ సంఘం అంటే ఒక బ్రాండ్ అని, మన దసరా మీద ఎల్బీ నగర్ మన స్టేట్ నుండి కాకుండా నాపా వరకు గుర్తింపు పొందినటువంటి ఈ సంఘంలో నన్ను గుర్తింపు పొందినటువంటి సంఘంలో నన్ను గుర్తించి జనరల్ సెక్రటరీగా కీలక బాధ్యత అప్పగించి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు వచ్చే నెలలో
యొక్క ప్రతిష్టాత్మకమైన తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 21 అడుగుల కాంస్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షురాలు శ్రీమతి పోరంట శారద గారి నాయకత్వంలో మేము ఒక 35 మందికి నారాయణగూడ భవన్లో ఉచిత కుటుంబ శిక్షణ కార్యక్రమాన్ని నేర్పించాము. అలాగే అర్హులైన వారికి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి మేము ఉచిత కుటుంబ శిక్షణలు కూడా ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పించడం మాకు చాలా సంతృప్తిగా ఉంది. అలాగే మా నూతన కార్యవర్గం మన ఏపీ నగర్ సర్కిల్ డివిజన్లలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలకు ఏదైనా సహాయ సహకారాలు అందజేయాల్సి వస్తే సీనియర్ సభ్యులను సంపాదించి అలాగే మా అభిప్రాయాన్ని కూడా చేర్చి ఈ సంఘ పెద్దలకు వివరించిన తర్వాత మీరు ఆమోదించి మాకు సహకరించాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొత్తపేట డివిజన్ భగత్ సింగ్ నగర్లో మన మహిళలు లేడీస్ చాలా మంది రోజు కూలీలకు వెళ్తున్నారని నేను వాళ్ళకి మాట్లాడుకోవడం జరిగింది. సో అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న మహిళలకు స్వయం ఉపాధిగా సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్ని మన పద్మశాలి సంఘాల మార్గదర్శకులు శ్రీవేద్ కాశీనాథ్ గారు, మరి అలాగే మన బీసీ సంఘం అధ్యక్షులు సత్యం గారు, మరి అలాగే ఈ సంఘం ఎంపీనగర్ సంఘం అధ్యక్షులు ఉన్న గణేష్ గారు, మరి నూతనంగా ఎన్నికైనటువంటి పూకొండ రామాదేవి గారికి, మరి వారి కార్యవర్గానికి మహిళలకి నా సోదరి మనందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా 23 సంవత్సరాల దసరా మేళ చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇంకా ఇంకా చాలా పెద్దగా విస్తరించిపోయింది తెలంగాణ మొత్తం కూడా. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ 10వ తారీఖు రోజు దసరా మేళ ఉంటుంది. మరి ఇలాగే మీరందరూ కూడా పండగ వాతావరణంలో ఆ రోజు దసరా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాము, లేకపోతే మన ఆడపడుచులు మన కుటుంబ సభ్యుల వరకే చేసుకుంటాము. ఇప్పుడు ఈ దసరా మేళ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. అందరూ మన బంధువర్గాలు, మన స్నేహితులు అందరితో కలిసి జరుపుకుంటున్న పండుగ. ఆ దసరా మేళాకి మీరందరూ పెద్ద ఎత్తున రావాలని చెప్పి కోరుకుంటూ, మరి నన్ను గౌరవ సలహాదారుగా నియమించినందుకు నేను కార్యవర్గానికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కాంగ్రాచులేషన్. అందులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మహిళలందరూ అక్కడ భవన్లో కూడా అక్కడ ఆల్ ఇండియా, తెలంగాణ మరియు గ్రేటర్ హైదరాబాద్ అన్నింటిలో ఉన్న వాళ్ళే ఉన్నారు. అక్కడ ఎట్లా యాక్టివ్గా ఉంటారు, ఇక్కడ అంతకంటే డబల్ యాక్టివ్ ఉంది. ఎల్బీ నగర్ ఇంకా ఎక్కువ పెద్ద ప్లేస్ చేసి ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తారు. అవకాశం ఇచ్చినందుకు ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలకు మరియు మా తోటి మహిళలందరికీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా 23 సంవత్సరాల పద్మశాలి సంఘం చరిత్రలో మొదటిసారి ప్రమాణ స్వీకారం మహిళా విభాగానికి చేయడం జరుగుతుంది. దీనికోసం అందరూ ఇక్కడికి రావడం మాకు సంతోషదాయకం. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తూ వస్తున్నాము. నెక్స్ట్ కూడా మిగతా వారితో పాటు అందరితో పాటు కూడా ఉండి మేము కూడా వర్క్ చేస్తామని చెప్పేసి ప్రమాణ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇందాక సుజాత చెప్పినట్టు మేము చాలా రోజుల నుంచి కొన్ని సంఘాలను నేను కొన్ని డివిజన్లలో కొంతమంది మహిళల్ని చూడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నేను చూస్ చేసుకున్నాను. వాళ్ళందరినీ కూడా స్వయం ఉపాధి చేయించాలని చెప్పేసి దాన్ని గ్రౌండ్ వర్క్ ఒక 3 నెలల నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఇంకొక 2 నెలల్లో అది 100
పద్మశాలి సంఘంలో నేను ఉండి ఈ సంఘం